దేవుని పరిశుద్ధ గ్రంథములో దేవుని మాటలు కొన్ని చదువుకుందాం. ఈ సమయంలో యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం పేజీ నెంబరు 86. చదువు వారు బైబిల్ తీయండి, చదువు రాని వారు వినండి. 27వ వచనం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి గాని నిత్యజీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. అందరం కలిసి చదువుకుందామా ఈ వచనం ఓసారి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి కానీ నిత్యజీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ప్రభునందు ప్రియులారా, ఈ లేఖనం మనకు తెలుసు. ఈ యోహాను రాసిన సువార్తలో యోహాను భక్తుడు ఈ 6వ అధ్యాయంలో శరీర ఆహారాన్ని ఆయన అందరికీ పంచిపెట్టిన విధానం మనకు ఈ 6వ అధ్యాయంలో మనకు మొదటనే కనబడుతుంది. అక్కడ రొట్టె చేపలు ఆయన పంచిపెట్టిన విధానము మనకు ఈ 6వ అధ్యాయంలో ముందుగానే మొదటగా 8, 9, 10, 11, 12 వచనాల్లో మనకు ఈ భావమంతా మనకు కనబడుతుంది. అయితే దేవాది దేవుని ఎమ్మడించే విధానములో వారు ఎమ్మడిస్తున్న విధానం గ్రహించుకొనక ఉన్నప్పుడు దేవుడు ఈ మాట మాట్లాడినట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే దేవుని ఎమ్మడించే విధానంలో ఆనాడే కాదు ఈనాడు కూడా, ఆనాడు ఆహారం కొరకు ఎంపలాడారు, ఆయన సూచన క్రియల కొరకు ఎంపలాడారు, ఆయన మహత్య కార్యాల కొరకు ఎంపలాడారు. ఆయన సన్నిధికి వచ్చేవారంతా ఆయన ఏమి గొప్ప కార్యాలు చేస్తారో చూస్తూ ఉన్నారు, కానీ అది గ్రహించక ఉన్నట్లు మనం ఆనాడు ప్రభులు వారు ఉన్నప్పుడు అంతే, ఈనాడు కూడా ప్రభులు వారు మన మధ్య లేకపోయినా వాక్యముగా ఉన్న ఆ ప్రభు మాటలు వింటూ కూడా అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తున్నా కూడా ఆనాడే కాకుండా ఈనాడు కూడా మనం కూడా అలాగే ఉన్నాం కాబట్టే దేవాది దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు ఆ మాటలు అక్కడ రాయించారు. ఇక్కడ 26వ వచనంలో మనం చదువుకుంటే అక్కడ ఏం కనబడుతుంది? యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. జరిగిన కార్యాలను బట్టి కాదు కానీ వారు ఏం చేస్తున్నారు? రొట్టెలు భుజించి తృప్తి పొందటం వల్లనే నన్ను వెదకుచున్నారు అన్నాడు. అంటే శరీర ఆహారం అనేది మనిషికి అవసరమే. అయితే ఆ దినాల్లో ప్రభువును 3 దినాలు వెంబడించిన వారు ఉన్నారు. 3 దినాల నుంచి వారు ఏమి తినక ఉన్నవారుగా మనం మత్తయి రాసిన సువార్తలో, లూకా రాసిన సువార్తలో, మార్కు రాసిన సువార్తలో, యోహాను రాసిన సువార్తలు, ఈ 4 సువార్తల్లో మనం ఆ మాటలు మనం గ్రహించగలం. ఎందుకంటే శరీర ఆహారము ఆనాడు వారు దాని గురించి కొంతమంది ఆలోచనే చేయలేదు. 3 దినాలు ఉపవాసం ఉండి దైవవాక్యం విన్నారు. అయితే కొంతమంది ఆహారం కొరకు ఆయన నెమ్మడించిన వారుగా ఉన్నారు. ఆనాడే కాకుండా ఈనాడు కూడా దేవుని సన్నిధికి వచ్చేవారు ఎక్కువ ఈ శరీరం గురించి, ఈ జీవితము, ఈ లోకములో మన జీవితం గురించి, మన బ్రతుకు గురించి, మనం ఎలా జీవించాలో, ఎలా మనం బ్రతకాలో అనే దాని గురించి ఆలోచన చేస్తారు, కానీ నిత్య జీవం ఎలా పొందుకుంటామనే ఆలోచన చాలామందికి లేదు. ఎందుకంటే నిత్య జీవం అనేది అది ఎవరిస్తారు? ప్రభువైన యేసుక్రీస్తులు వారు మాత్రమే ఇవ్వగలరు. నిత్య జీవాన్ని ఆయన మాత్రమే ఇవ్వగలరు. మనం సంపాదించుకోలేం. అది డబ్బు పెట్టి కొనేది కాదు, డబ్బు పెట్టి అది పొందుకునేది కాదు, డబ్బు ఇచ్చి మనం తీసుకునేది కాదు. ఎందుకంటే దేవుని సన్నిధానంలో
ఈ ఆహారం అనేది నిత్య జీవం కలిగే అక్షయమైన ఆహారం అనేది దాన్ని పొందుకోవాలంటే కష్టపడాలి అన్నాడు, కష్టపడుడి అన్నాడు. మనమేం చేస్తున్నాం? క్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నాం. ఈ శరీరానికి ఆహారం 3 పూట్ల మనం పెడతాం. ఇప్పుడు టిఫిన్ ఎందుకు అడిగానంటే, టిఫిన్ ఎంతమంది తిన్నారంటే అందరం తినొచ్చాం. తినకపోతే ఏమవుతుంది? నీరసం వస్తుంది. అంతేకాదు, షుగర్ ఉన్న వాళ్ళకైతే మొబ్బు వస్తుంది, నరాలు సచ్చుబడిపోతాయి. షుగర్ ఉన్న వాళ్ళలో నేను కూడా ఒకనే, తినకపోతే సచ్చుబడిపోతాయి. కాబట్టి ఈ శరీర ఆహారం అనేది అందరము తీసుకోవాల్సిందే. ఉదయం తీసుకోవాలి, ఉదయం తీసుకున్నది మధ్యాహ్నము మళ్ళా తీసుకోవాలి, మధ్యాహ్నము తర్వాత రాత్రి కూడా తీసుకోవాలి. అయితే ఈ ఆహారం అనేది మనము నిత్యము 3 పూట్ల తీసుకునేది. అంతేకాదు, మళ్ళీ మధ్యలో కొంతమంది అయితే నెమరు కూడా వేస్తూ ఉంటారు మధ్యలో అప్పుడప్పుడు. కాఫీ అంట, టీ అంట, బిస్కెట్ అంట, అదంట ఇదంట అని. ఈ శరీరం బలపడాలి, శరీరానికి శక్తి రావాలంటే మనకు ఏం కావాలో మనకు అన్నీ తెలుసు. అయితే నిత్య జీవాన్ని ఇచ్చే ఆ అక్షయమైన ఆహారాన్ని సంపాదించుకోవడంలో చాలామందికి తెలియదు. ఈ శరీర ఆహారాన్ని మనం సంపాదించుకోవాలంటే మనకు తెలుసు. అది ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు చాలామంది ఆయా పనులను బట్టి పోయేవారు ఉన్నారు. ఆయా ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలు అయితే ఏమి, ఆయా పనులు అయితే ఏమి, వ్యాపారాలు అయితే ఏమి, ఇంకా అనేక విధాలుగా తమ సొంత పనులు చేసుకునేవారు కూడా కొంతమంది ఉన్నారు. వారందరూ దాని గురించి ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటారు ఈ శరీర ఆహారం కొరకు. ఆ కష్టం దేని కొరకు? కేవలము మన తినే ఆహారము, కట్టుకునే గుడ్డ, ఉండేదానికి ఇండ్లు, ఇవన్నీ మనం ఈ 3 కాకుండా ఇంకా కొన్ని వాటి కొరకు మనం ఏటి అంటే సుఖభోగాల నిమిత్తము అనుసరించే వాటి కొరకు. అవి దేవుడు ఇస్తాడు ఇచ్చే వాళ్ళకు, ఆయన నెమ్మడించిన వారికి అవి సమృద్ధికరంగా దయచేస్తాడు. అయితే అది చాలామందికి తెలియదు. సమయానికి దేవుని సన్నిధికి పోవాలి, సమయానికి దేవుని సన్నిధికి వెళితే మనకు ఇవన్నీ మనకు అక్కడ దొరుకుతాయి అనేది చాలామందికి తెలియదు. దేవుని సన్నిధికి ఎందుకు మనం వచ్చేది? ఆశీర్వాదం పొందడానికి, అంతే కదా. ఆశీర్వాదం పొందితే మనకేం కలుగుతుంది? అవన్నీ మనకిస్తాడు. అదే మత్తయి రాసిన సువార్తలు మనం చదువుకుంటాం కదా, 6వ అధ్యాయంలో ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు ఈ లోకపు వాటి గురించి మీరు చింతించకండి అన్నాడు. మీరు మొదట దేన్ని వెతకాలి? నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి. నా రాజ్యాన్ని, నా నీతిని వెతికితే ఇవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలియనని మీతో చెప్పుతున్నాను అంటాడు. అక్కడ దేవునికి అన్నీ తెలుసు. మీరు అడగ మునిపే అన్నీ ఇస్తానని ముందు చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? ఏమి తిందుమో ఏం త్రాగుదామని మీరు చింతించకుండా మీ చింత యావత్తు నా మీద వేసి వాటి కొరకు కాకుండా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినప్పుడు ఇవన్నీ మీకు ఇస్తాను అంటాడు. ఇవన్నీ మీకు ఇస్తాను అంటాడు. అయితే మనమేం చేస్తాం? హోషేయ గ్రంథం చూడండి. మనం ఏం చేస్తాము? దానియేలు గ్రంథం పక్కన ఉంటుంది. హోషేయ గ్రంథం 5వ అధ్యాయంలో 15వ వచనం. చదువుచిన వారు చూడండి, చదువు రాని వారు వినండి. 15వ వచనము మధ్యలోంచి నేను చదువుతున్నాను. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదకుదురు. ఎప్పుడు వెతికేది మనం? ఎప్పుడు చెప్పండి? దేవుణ్ణి వెతికేది ఎప్పుడు? దురవస్థ కలిగినప్పుడు దేవుణ్ణి వెతుకుతాం. అంటే శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మన కుటుంబంలో అనేక నష్టాలు కలుగుతుంటాయే, అప్పుడు మాత్రం దేవుణ్ణి ఎదుగుతాం. మిగిలిన టైంలో ఎదగం. అవసరమే లేదు ప్రభుతో. ప్రభు ఏమంటాడు? మీరు నన్ను వెదకండి అని ప్రభు చెప్తున్నాడు. మొదట నా రాజ్యాన్ని, నా నీతిని. ఆయన రాజ్యం ఏది? దేవుని సంఘం. ఆయన రాజ్యము దేవుని సంఘం. ఆయన నీతి, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు నీతిమంతుడైన కాబట్టి ఆయన సంఘంలో
ఆయన రాజ్యంలో మనం వెతకమంటున్నాడు ఆయన. అయితే మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడు ఎదుగుతున్నాం? దురవస్థ కలిగినప్పుడు ఎదుగుతున్నాం. మనం దురవస్థ కలిగినప్పుడే మనం దేవుని సన్నిధి, దేవుడు మతికి వచ్చేది, లేకపోతే రాడు. అవసరమే లేదు ప్రభు మనకు. చాలామందికి అది ఉండేదే. ఎందుకంటే చాలామంది మనం ఎంతో దైవవాక్యాన్ని మనం చదువుతున్నాం, వింటున్నాం, నేర్చుకోలేకున్నాం. మనకు క్షయమైపోయిన వాటి కొరకే మనం పరిగెత్తు ఉన్నాం. మళ్ళీ ఇంకో మాట కూడా అన్నాడు చూడండి. యెషయా ప్రవక్త ఏమన్నాడంటే, యెషయా గ్రంథంలో ఈ మాటలు మనకు ఎందుకు రాయించాడో అపోస్తలుడైన పౌలు మనకు రాశాడు కదా. యెషయా గ్రంథంలో 26వ అధ్యాయము 16వ వచనం చూడండి. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకునిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. శ్రమలోనే మనం దేవుని ఎదికేది. ఇంకోటి, దేవుని ఉగ్రత మన మీద పడినప్పుడు విశేషంగా ఏం చేస్తాం? దీన ప్రార్థనలు చేస్తాం. ప్రభువా, నా తప్పు మన్నించు నాయనా, నా అపరాధం క్షమించు. నష్టమే, అంత నష్టం జరిగినాక తర్వాత ప్రార్థన చేస్తాం. ప్రభు ఏం చెప్పాడు? మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము మనకు తెలుసు కదా. మనకు తెలిసిన వాక్యం, మనం వేరేది మనం ఇక్కడ ఆలోచన చేయలేదు. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయంలో 26వ అధ్యాయంలో 41వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలుకగా ఉండి ప్రార్థన చేయండి. శోధన ముందు రాకనే ప్రార్థన చేసుకోవాలి. శ్రమ రాకనే ప్రార్థన చేసుకోవాలి. దురవస్థలో పడకనే మనం దేవుణ్ణి వెతకాలి. దురవస్థ కలిగినప్పుడు కాదు దేవుణ్ణి వెతికేది. శ్రమ వచ్చినప్పుడు కాదు, దేవుని ఉగ్రత మన మీద పడినప్పుడు కాదు, మనకు నష్టం కలిగినప్పుడు కాదు, మనం నష్టపోయినాక కాదు దేవుణ్ణి వెతకాల్సింది. ఆయన వెతకడం అంటే సామాన్యమైనది కాదు. ఆయన ఏమంటాడు? మనం చూస్తే మనకు అనేక చోట్ల ఆయన మాటలు మనకు కనపడతాయి. మత్తయి రాసిన సువార్తలో 16వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనపడతాయి. లూకా రాసిన సువార్తలు కనపడతాయి. చూడండి 16వ అధ్యాయంలో 24వ వచనంలో, యేసు తన శిశువును చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఉపేక్షించుకోవాలి. ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతకాలంటే ఉపేక్షించుకోవాలి. దేవునికి భయముతో భక్తితో దేవుని సన్నిధికి రావాలి. ఏదో వాడక చొప్పున రావాలి, దేవుని సన్నిధికి పోవాలి. ఏదో మనం అందరూ మనుషులు చూసేటట్టుగా పోవాలి. వారి మధ్య మనం ఎంత నీతి ప్రదర్శించినా, ఎంత వేషధారణ ప్రదర్శించినా దేవుడు వాటికి ప్రాధాన్యత ఇవ్వడు. శిలువను ఎత్తుకోమన్నాడు ముందు. తను తాను ఉపేక్షించుకొని ఆయన తన శిలువను ఎత్తుకొని వెంబడించాలి. దేవుని వెంబడించాలంటే మనము సామాన్యంగా దేవుని సన్నిధికి సామాన్యంగా రాము. ఎందుకంటే మనకు దురవస్థన్నా కలగాలి, శ్రమలన్నా రావాలి. మనకు ఏదో ఒక నష్టం కలిగినప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి వచ్చి దేవుని మనం స్తుతిస్తాం. దేవుని సన్నిధిలో దీన ప్రార్థనలు చేస్తాం. మనం ఇంకా ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తాం. అయితే ప్రభు ఏం చెప్తాడు? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండాలి. మెలకువ అంటే ఎప్పుడు వస్తుంది మనకు మెలకువ? నిద్రలో ఉన్నవానికి మెలకువ వస్తుందా? రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు రాశారు, కాలము చాలా గడిచింది, పగులు సమీపించున్నది. నిద్ర మేలుకొని మీరు, ఆ మాట మనకు కనబడుతుంది కదా రోమాపత్రికలో మనకు ఆ మాట కనబడుతుంది. చూడండి, చదువుదాం. ఎందుకంటే మనకు వాక్యాలు అన్నీ అవసరమే. 13-11 వచనంలో, 13వ అధ్యాయం 11వ వచనంలో, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని ఎలాగూ చేయడి. మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచింది, పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి. చూడండి ప్రియులారా, తేజో సంబంధమైన యుద్ధోపకరణములు. కాలము నెరగాలి. కాలము చాలా గడిచిపోయింది అన్నాడు
రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపముగా ఉన్నది. ప్రభు ఏమంటున్నాడు? మీరు శోధనలోకి ప్రవేశించకుండా ఉన్నట్లు మీరు మెలకువ కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, నిద్ర మేలుకోవాలి అంటున్నాడు. అక్కడ శిష్యులు ఏం చేశారు? నిద్రపోతున్నారు. మనం నిద్రపోతున్నాం అంతే. శిష్యులు నిద్రపోతున్నారు, మనము నిద్రపోతున్నాం కాబట్టే మనం ఎటువంటి సమయంలో ప్రభు సన్నిధికి వస్తామంటే చాలా నష్టం జరగాలి, లేదంటే బాధలు కలగాలి, మనకు ఎన్నో శ్రమలు రావాలి. మనము వాటిని బట్టి అప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా నా తప్పు మన్నించు నాయనా, నన్ను క్షమించు తండ్రి, మేము ఇంతవరకు చేసిన తప్పును మన్నించి, ఇక ఈ నుంచి జనవరి డిసెంబర్ రోజు అనుకుంటాం కదా, ఈ నుంచి ఈ సంవత్సరం అంతా నీ సన్నిధిలో నాయన ఏ కోడికని పోగొట్టుకునకుండా అన్ని కోడికలకు వచ్చుటకు నాకు సమయం అనుకూలపరచు నాయన. ప్రభు అనుకూలపరుస్తూనే ఉన్నాడు. వారానికి సహోదరులకు కోడికలున్నాయి, సహోదరులకు కోడికలున్నాయి. ప్రభు ఏమో అనుకూలపరిచి సిద్ధం చేశాడు. అయితే మనమేం చేస్తున్నాం? సిద్ధపరిచిన దాన్ని మనం భుజించటలేదు, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడడం లేదు. అదే దేవుడు చెప్పేది అక్షయమైన ఆహారం కొరకు మనం కష్టపడడం లేదు. కష్టపడాలి, దేవుని సంపాదించుకోవాలంటే కష్టపడాలి. శరీర ఆహారానికి కొంత కష్టమే మనకుండేది, అయితే ఆత్మానుసారంగా జీవించాలంటే కష్టం చాలా ఉంది. అందుకే ఆయన ఇరుకు ద్వారంలో ప్రవేశించండి, విశాల మార్గంలో ప్రవేశిస్తే అది సంకుచితమై ఉన్నది అన్నాడు. ఇరుకు ద్వారం చాలా జాగ్రత్తగా మనం ముందుకు సాగాలి. అందుకే కీర్తనాకారుడు ఒక మాట అంటాడు చూడండి. కీర్తనాకారుడు 27వ కీర్తన మనకు తెలుసు కదా, దావీదు కీర్తనది. 27వ కీర్తనలో 8వ వచనం చూడండి. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెదకదనని నా హృదయము నీతో అనెను. నా సన్నిధి వెదకండి అని దావీదుతో అన్నప్పుడు దావీదేమన్నాడు? యెహోవా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయము నీతో అన్నది. నా హృదయం నీతో అన్నది. అందుకే దేవాది దేవుడు ఆయన ఏమన్నాడు? నా హృదయానుసారుడైన మనుషుడు. అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనం చూస్తాం. నా హృదయానుసారుడైన మనుషుడు ఆయన దావీదు. అలాగూ మనము దేవుణ్ణి వెదికేది హృదయముతో వెదకాలి. సమయం ఉన్నప్పుడో, ఏదో పొద్దుపోనప్పుడో, ఏదో టైం చిక్కినప్పుడో కాదు. ప్రభు సన్నిధిలో సమర్పణ కలగాలి, పూర్తిగా సమర్పణ. అరే, ఈ సమయానికి నా దేవుని సన్నిధిలో కూడిక జరుగుతుంది, ఈ దినం సహోదరుల కూడిక, ప్రార్థనా కూడిక, మంగళవారం, నేను నా దేవుని సన్నిధిని వెదకాలి. వెదకమంటున్నాను నా ప్రభు, నేను వెదకాలి. వెదికితేనే కదా ఆశీర్వాదం పొందేది. వెదకమని ఇష్టానుసారంగా ఉంటే ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? రాదు కదా. ఆయన రాజై ఉండి దినానికి 7 సార్లు ప్రభుని స్తుతిస్తూ 3 సార్లు ప్రార్థన చేసుకుంటూ ఆయన రాజ్య పరిపాలనలో ఏది జరగాలన్నా దేవుని పాదాల చెంతకు చేరుతూ ఆయన ప్రతి విషయములోనూ దేవుణ్ణి అడిగి పొందుకునేవాడుగా ఉన్నాడు. అయితే మనం ప్రభు సన్నిధిలో ఎలా ఉన్నాం? మన ఆత్మీయమైన జీవితం వెదగాలంటే, అక్షయమైన ఆ ఆహారాన్ని మనం పొందుకోవాలంటే మనం ఎలా పొందుకుంటాం? ఆ అక్షయమైన ఆహారం ఎటువంటిది? నిత్యజీవం కలిగినది. నిత్యజీవం, యుగ యుగాలు సదాకాలము దేవునితో ఉండగలిగేది. దేవాది దేవుడు ఏమంటాడు? సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది, నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి. ఆయన మీద మన పనుల భారం వేస్తే మనం చేసే పనులు సఫలమవుతాయంటే నెరవేర్చబడతాయి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొందును. నీతిమంతులనైనా ఎన్నడూను కదలనీయడు. కీర్తనకారుడు 55వ కీర్తనలో మనకు కనపడుతుంది ఆ మాట. 16వ సామెతల గ్రంథం 16లో మనకు 3వ వచనంలో ముందు మాట కనబడుతుంది. చూడండి ప్రియులారా, ఎందుకంటే దేవుని యందు మన పనుల భారం వేయడలేదు. అందుకే
మీరు ఏమి తిందురో ఏమి తాగుదుమో అని మీరు చింతించకండి అన్నాడు. వీటినన్నిటినీ పోగొట్టుకుంటే దేవాది దేవుడు అపోస్తులైన పౌలు ద్వారా ఓ మాట రాయించాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలు మనకు తెలుసు కదా ఆ మాట. ఏశావు యొక్క జీవితంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. శ్రద్ధగా అవకాశం కోల్పోయాడు. శ్రద్ధగా వెతికిన దానికోసము కన్నీళ్లు విడుస్తాడు. ఆదికాండం మనం చూస్తాం. చూడండి, ఆదికాండంలో మనం చదువుకుంటూ ఆ వాక్యాలు మనం ఇంతకుముందు ఇన్న వాక్యాలే. ఆదికాండంలో 25వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తే అక్కడ యాకోబు అక్కడ కలగూర వంటకం వండుచుండగా చూడండి 25వ అధ్యాయం 29వ వచనంలో, ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నేడు నాకు ఇమ్మని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా అని మనం చూస్తాం. చూడండి ప్రియులారా, ఎందుకంటే జ్యేష్ఠత్వము ఆనాడు ఎంతో గొప్పది. ప్రతి విషయంలో జ్యేష్ఠుడు ప్రభుకి ఇష్టమైన వాడు. జ్యేష్ఠత్వము ప్రభుకి ఇష్టమైనది. అయితే ఏశావు దానిని పోగొట్టుకున్నాడు. ఆశీర్వాదం కోసం ఏడ్చినట్లు మనం 27వ అధ్యాయంలో అక్కడ పక్కన మనం చదువుకోగలం. చూడండి, ఏశావు ఏం చేశాడు? 34వ వచనంలో 27-34లో, ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పాను. ఆశీర్వాదం కోల్పోతే ఎన్నిసార్లు నువ్వు అడిగినా కూడా దేవుని ఆశీర్వాదం పొందలేం. రక్షణ కార్యాన్ని మనం ఎడమ చేసుకుంటే తర్వాత నీకు రక్షణ ఎప్పుడు పొందుతావో నువ్వు తెలియదు. నీ జీవం ఏ పాటిది, మన జీవం ఏ పాటిది. చూడండి ప్రియులారా, దేవుని ఆశీర్వాదం కావాలని ఆయన పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తాం. అందుకే ఆయన ఇంకో మాట కూడా అంటాడు. చూడండి 36వ వచనం లాస్ట్ భాగంలో, నా కొరకు మరి ఏ దీవెని మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. 38వ వచనంలో, ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక దీవెనే ఉన్నదా, నా తండ్రి నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు వెలుగెత్తి వేడవగా. ఎంతగా ఏడ్చాడో ఏశావు తండ్రి యొద్ద, అయినా ఆశీర్వాదం లేదు. అదే అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు చక్కగా రాయించాడు. తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, అమ్మివేసుకున్నాడు. దేవుని సన్నిధానంలో నీకిచ్చిన జ్యేష్ఠత్వం, నీకిచ్చిన తలాంతు నువ్వు పోగొట్టుకుంటే దీవెన కావాలని ఎన్నిసార్లు నువ్వు ఏడ్చినా కూడా అది పొందలేం. రక్షించబడిన మనం, రక్షణ కలిగిన మారు మనసు పొందిన మనం రక్షించబడి కూడా ప్రభు సన్నిధిలో నిలవలేక మనం ఈ లోక సంపాదన, అదే ఆహారం అంటే శరీరాహారము, అంతేకాదు ఆస్తి పాస్తులు డబ్బు, వీటి కొరకు మనం ఎంత ఎంపలన్నా కూడా, ఎంత సంపాదించుకున్నా కూడా పరలోకంలో అక్షయమైన ఆహారాన్ని పొందుకోలేము. దేవునితో దేవుడు ఏమన్నా పని చేసుకోవద్దని చెప్పాడా? చేసుకోమన్నాడు. ఉదయం వరకు సాయంత్రం వరకు మనకు పని ఇచ్చాడు. ఆదివారము ప్రభును ఆరాధించడానికి సమయం ఇచ్చాడు. ఆదివారం అన్నిటికీ సెలవు ఇచ్చాడు. ఎందుకో అనుకోని రీతిలో మన పులివెందుల్లో మేము పనులు చేసేటప్పుడు బేస్తవారం సెలవు. మేము పనులు చేసేటప్పుడు బేస్తవారం బట్టువాడ, బేస్తవారం సెలవు. అది అనుకోని రీతిలో అది తిరగబడింది ఇప్పటికి, ఈ కాలానికి, ఇప్పటికి ఈ టయానికి. ఆదివారమే సెలవు బేల్దాలకు, ప్రతి ఒక్కరికి కూడా, మళ్ళా ఉద్యోగస్తులకే కాదు పనివారికి కూడా. మన ఊర్లో సంగతి చెప్తున్నాను, ఎక్కడిదో కాదు నేను చెప్పేది. ఎందుకంటే తిరగబడింది అది.
ఆదివారమే సెలవిచ్చాడు ప్రభుని ఆరాధించడానికి సమయం ఇచ్చాడు. ప్రభు సన్నిధికి మనకు సమయం ఇచ్చాడు. మాకు బేస్తవారం సెలవు ఉండేది, బట్టువాడు చేసుకోవడం. అయితే ప్రభు ఆదివారం మళ్ళా తిరగదిప్పి మనకు ఆదివారం ఇచ్చాడు. పనులు చేసుకోమంటున్నాడు ప్రభు, చేసుకోవద్దు అని అంటున్నాడు అని చెప్పలేదు ప్రభు. నీ చేతికి వచ్చిన పని నీ శక్తి వంచన లేకుండా చేయాలి. ప్రసంగి రాసిన మాటలో ఆ మాట. ఎందుకంటే నీ చేతికి ఏ పని ఉందో, నీకు చేతనైన పని ఏదైనా సరే ఖాళీగా కూర్చోకుండా చేయమంటున్నాడు ప్రభు. అయితే ఆ చేసేది దాని మీదే ధ్యాస ఉండి, దాని మీదే మనం మనసు పెట్టుకొని, అదే జీవనం, అదే మనకు బ్రతుకు, అదే మనకు శాశ్వతం అని అనుకొని వారు ఉన్నారు కాబట్టి ఆ మాట రాయించాడు ప్రభు. క్షయమైపోయిన ఆహారం కొరకు మీరు కష్టపడద్దు. ఎందుకంటే ఒకానొక దినంలో భూమి ఆకాశం అన్నీ లయమైపోతాయి. మన ఆస్తిపాస్తులన్నీ కూడా లయమైపోతాయి. దానికి నో డౌట్, మనమేం ఆలోచించాల్సిన పని ఏం లేదు. అది నెంబర్ 1గా జరిగేది, అది కరెక్ట్గా జరిగేది, అది ఎప్పటికైనా కానీ. ఇంకా కొన్ని ఏళ్ళకు ఏ కాలానికైనా ఆస్తి పాస్తులు ఏముండవు, ఒక్క జీవం కూడా ఉండదు. మళ్ళా యథాప్రకారంగా అన్నీ లయమైపోతాయి, పంచభూతాలతో సహా లయమైపోతాయని దేవుడు రాయించాడు. ఆ పంచభూతాలు కూడా లయమైపోతే మన ఆస్తిపాస్తులు నిలబడతాయా? నిలబడవు, అన్నీ క్షయమైపోయేటి. అందుకే మనల్ని పనులు చేసుకొనే దేవుణ్ణి వెంబడించమంటున్నాడు. ఆనాడు పూర్వకాలంలో ఆది కాండంలోనే ఆదిమానవులైన హనోకు గురించి మనకు తెలుసు కదా. హనోకు ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనంలో చూడండి, ఆ మాట మనం చదువుకుందాం. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషేలను కనెను. హనోకు మెతూషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. దేవునితో కుమార్తెలను కంటూ దేవునితో నడుస్తున్నాడంటే తన పని చేసుకోకుండా, తన జీవనం లేకుండా బ్రతికాడా? బ్రతకలే. ఆయన పనులు చేస్తున్నాడు, కాపురం చేస్తున్నాడు, పిల్లలు కంటున్నాడు, పిల్లలను పోషిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఆయన దేవునితో నడుస్తున్నాడు. దేవుడు కోరుకునేది అదే, దేవునితో నడచమని చెప్తున్నాడు. అందుకే ఆయన హనోకు దినములలో 365 ఏండ్లు హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. ఎంత విశ్వాసంతో వెంబడించాడో, ఎంత విశ్వాసంతో హనోకు వెంబడించాడో మనం ఆలోచన చేస్తే, ఆయన వెంబడించిన విధానాన్ని మనం గమనిస్తే, ఆయన దేవునితో వెంబడించి దేవునితో నడిచి దేవుని కొనిపోబడినట్లు మనం చూస్తాం. పనులు చేసుకోమంటున్నాడు, పనులు చేసుకోవద్దని దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. పనులు చేయమంటున్నాడు, చేసుకోండి మీ పని. అయితే చేస్తూ కూడా దేవుణ్ణి వెంబడించాలి, అది దేవుడు కోరుకునేది. అందుకే దేవుడు ఆది అపోస్తులే ఆ కాలంలో మనకు 3 నియామక కూడికలు, అంటే విడి కూడికలు ఇచ్చాడు. ఒకటి ఆరాధన కూడిక ఇచ్చాడు, ఆదివారం సపరేట్ సహోదరులకు, అది సహోదరులకు సంబంధించి ఇచ్చాడు. సపరేట్ మళ్ళా సిస్టర్స్కు, ఆయా కాలాలను బట్టి సిస్టర్స్కు కొన్ని కూడికలు మార్చబడ్డాయి. అపోస్తుల సహవాసమందు, ఆయన బోధ యందు, ప్రార్థన యందు, ఆరాధన యందు ఎడదగా నడుచుకోవాలని పనులు చేసుకునే వాళ్ళకు చెప్పాడు. ఏ టైం ఇచ్చాడు? పగులు ఇచ్చాడు అన్ని కూడికలు. సంఘస్థులు పెద్దలు మనకు నియమించిన నియామక కూడికలు పగులు ఇచ్చాడా? సాయంత్రం పనులన్నీ మాన్పివేసిన తర్వాత ఇచ్చాడు. పనులన్నీ మాన్పివేసిన తర్వాత సాయంత్రం టైంలో ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభు సన్నిధిలో ఆయన సన్నిధిని వెదకండి అని ఆయన సెలవిచ్చాడు. వెదికితే ఏమిస్తాడు? ఆయన అక్షయమైన ఆహారాన్ని మనకు దయచేస్తాడు. చూడండి ప్రియులారా, అందుకే అక్షయమైన ఆహారం ఏమైందో మనం చూద్దాం. సామెతల గ్రంథమును 9వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుదాం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది, పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది, భోజన పదార్థమును సిద్ధపరిచి ఉన్నది. 5వ వచనం, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి అన్నాడు. ఇక్కడ మనం చూస్తే దేవుడు సమస్తము సిద్ధపరిచిన వాడుగా ఉన్నాడు. మనం ఏం చేయాలి? వచ్చి ఆయన సిద్ధపరిచిన ఆహారాన్ని భుజించాలి, ఆయన కలిపిన ద్రాక్షాపానాన్ని మనం భుజించాలి,
ప్రభుదినం వచ్చాం. ఆరాధనలో ఆయన సిద్ధపరిచిన ఆ ఆహారంలో మనం పాలు పంపులు పొందాం. రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా ఆయన సిద్ధపరిచిన ఆ ద్రాక్షరసానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసములు కూడా మనం పాలు పంపులు పొందాం. అయితే మొదటి వచనంలో ఏం రాయబడింది? జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది అన్నాడు. జ్ఞానము నివాసం కట్టుకొనుటంటే దేవుడు ఏం చెప్పాడంటే, దానికి జ్ఞానం నివాసం కట్టుకోవడం అంటే ఒకటి భక్తి దేవుని సన్నిధిలో, రెండోది నీతి, మూడోది సత్యం, నాలుగోది వివేకం, ఐదోది ఓర్పు, ఆరోది దయ, ఏడోది పరిశుద్ధత. దేవుని సన్నిధానంలో ఈ 7 మనం కలిగి నివసించాలని దేవుడు సెలవిస్తాడు. అందుకే జ్ఞానం ఏం చేస్తుందంటే నివాసం కట్టుకుంటుంది. జ్ఞానముగా నడుచుకునేవాడు ఆయన సిద్ధపరిచిన దానిలో పాలు పంపులు అనేది ఎన్నటికి కూడా మర్చిపోడు. ఈ 7 మనలో నివసించినప్పుడు ప్రభు సన్నిధి మనం ఎదుగుతాం, ప్రభు సన్నిధిలో మనం నిలవగలుగుతాం, ప్రభు సన్నిధిలో ప్రభుతో మనం వెంబడిస్తాం. ప్రభుని వెంబడించడం అంటే ఎట్లా ప్రభు మనకు కనపరాలేది ఎలా వెంబడిస్తామంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సొత్తు అయిన సంఘాన్ని వెంబడించడమే ఆయన వెంబడించడం. ఆయన సన్నిధిలో మనం నిలవడమే మనకు ఆయన వెంబడించడం. అందుకే ఆయన జ్ఞానం నివాసం కట్టుకుంటుందని ఎవరు చెప్పినది? అది జ్ఞానవంతుడు, సకల జ్ఞానవంతుడు ఆయన, దేవుని ద్వారా జ్ఞానం పొందినవాడు. అందుకే ఆయన ఆ మాట రాయగలిగాడు. మత్తయి రాసిన సువార్తలో మనం ఆలోచన చేస్తే మనకు యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా సిద్ధపరిచాడు మనకు భోజనాన్ని, తెలుసు కదా. అక్కడ ఒక ఉపమానం చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయంలో 2వ వచనం నుంచి మనం చదువుకుంటే, పరలోక రాజ్యం తన కుమారుని పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులు వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. చూడండి పిల్లారా, ఎందుకంటే దేవుడు సిద్ధపరిచిన ఆహారాన్ని మీరు వచ్చి భుజించండి అంటున్నాడు. భుజించండి అంటే తినండి అని. దేవుని సన్నిధానంలో యేసుకేలు గ్రంథంలో గత కొన్ని దినాల కిందట సార్ ద్వారా విన్నాం, మీకు మతికుందా? ఈ గ్రంథమును తీసుకొని భుజించుడి అని యేసుకేలుతో చెప్తాడు దేవుడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? అది తిన్నప్పుడు ఆయనకు మధురంగా ఉన్నట్లు, ఆయనకు క్రొవ్వు మెదడుగా ఉన్నట్లు మనకు అక్కడ 3వ అధ్యాయంలో మనకు ఆ మాటలు కనబడతాయి. యేసుకేలు గ్రంథంలో 2, 3 అధ్యాయాల్లో మనకు అక్కడ కనబడతాయి. అయితే మనం ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధానంలో మనము ఆయన సిద్ధపరిచిన దానిని మనం ఆలోచన చేయలేదు. కొందరు ఏం చేస్తున్నారు? అక్కడ 5వ వచనంలో దేవుని మాటలు లక్ష్యం చేయలేదు, దేవుని మాటలు లక్ష్య పెట్టలేదు. దైవవాక్యాన్ని వింటున్నాం, లక్ష్యం చేస్తున్నామా? మనం దైవవాక్యాన్ని లక్ష్య పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యం మన హృదయంలో ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం వాక్యానుసారంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే లక్ష్య పెట్టక వారేం చేశారు? ఒకడు తన పొలంకి వెళ్ళాడు, మరి ఒకడు తన వ్యాపారానికి వెళ్ళిపోయాడు. ఇంకా ఈ మాటలు మనకు ఎక్కడ కనబడతాయి? 14 లూకా రాసిన సువార్తలో 14వ అధ్యాయంలో కూడా ఉన్నాయి ఈ మాటలు. చూడండి, లూకా రాసిన సువార్త 14వ అధ్యాయంలో 18వ వచనం నుంచి మనం చదువుకుంటే, అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలం కొని ఉన్నాను, ఆవశ్యకంగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకొని ఉన్నాను, అందుచేత నేను రాలేను. చూడండి ప్రియులారా, ఒకడేమో ఏం చేశాడు? అక్కడ ఒకడు పొలం కొన్నాడంట. దేవుడు మనల్ని ఆశీర్వదించి ఇళ్ళని ఇస్తున్నాడు, పొలాలు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. పొలం కొన్నప్పుడు దాన్ని చూడాలని వెళ్తున్నాడు. ఎద్దులు కొన్నాడంట, ఎద్దులను కూడా పరీక్షించాలని వెళ్తున్నాడంట.
ఎద్దులను ముందు చూసుకుంటారమ్మా, చూడకుండా కొంటారమ్మా? చూసే కొంటారు కదా. మరి మళ్ళీ దాన్ని పరీక్షించేది ఏంటికి? ఇంకోరు ఏం చేశారు? వివాహం చేసుకున్నాడు. వివాహం అయ్యేంత వరకు మనం ప్రార్థన చేస్తాం. వివాహం అయిన తర్వాత మళ్ళీ అడ్రస్సే ఉండరు చాలామంది. అయితే అందరూ ఒకటే నెపములు చెప్తున్నారు, సాకులు చెప్తున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు? నీ సిద్ధపరిచానయ్యా, రాండయ్యా అని అందరినీ భంగపోతున్నాడు. దైవవాక్యము దేవుని సన్నిధిలో దేవుని దాసులు ఎంతోమంది మన కూడికలకైతే ఎంతోమంది ఎన్నోసార్లు మనం ఎన్నాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాం, నెలల పరంతరం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా వచ్చే దాసుల గురించి ప్రార్థన చేస్తున్నాం. మనకు నవంబర్ వరకు వచ్చే దాసులందరి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. అయితే ఆయన సిద్ధపరిచి పంపిస్తున్నాడు తన దాసుని. వినడానికి మనకు రావడానికి ఇక్కడున్న వారం మనసు ఒప్పలేదు చాలామందికి. శనివారం కూడిక 10 గంటలకు కూడిక ఉందంటే శనివారం పనులు పెట్టుకునేవారు ఉన్నారు, పొలాలకు పోయేవారు ఉన్నారు, వ్యాపారాలు చేసుకునేవారు ఉన్నారు. మీటింగులు మనకు నెలకు ఒకసారే జరిగేది, డైలీ జరగవు. కూడికలు జరిగేది ఇంక 3 ఆదివారాలే ఆరాధన పరిచర్య జరిగేది. ఆదివారాల్లో కూడా ఎగరగొట్టే వాళ్ళు ఉన్నారు. వార కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతున్నాయి. మంగళవారం, బుధవారం యవన సహోదరుల కూడిక, గురువారం వాక్య కూడిక, శుక్రవారం సహోదరుల ఉపవాస ప్రార్థన కూడిక, సాయంత్రం వాక్య కూడిక, శనివారం విజ్ఞాపన ప్రార్థన కూడిక, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే దైవ వాక్యం అనేది దేవుడేమో సిద్ధపరిచాడు. నిత్య జీవాన్ని ఇచ్చేది ఇది వాక్యము నిత్య జీవాన్ని ఇచ్చేది. వాక్యం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ఆయన మాటలు వింటే మనకు నిత్య జీవం ఉంది. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయంలో 68వ వచనంలో మాట మనకు కనబడుతుంది. ఆయన శిష్యులందరూ చాలామంది అక్కడ జరిగిన సంభాషణ బట్టి అందరూ వెళ్ళిపోయారు. అయితే ఆయన శిష్యులు అక్కడ నిలబడ్డారు. మీరు కూడా వెళ్తారా అని అడిగినప్పుడు, ప్రభువా నీవే నిత్య జీవం కలిగిన మాటలు చెప్పువాడవు అని అంటారు. ప్రభు నిత్య జీవం కలిగిన మాటలు ప్రభు సన్నిధిలో దొరుకుతాయి, లోకంలో దొరకవు. లోకంలో మన కాలక్షేపం ఎంతసేపు ఉన్నా దొరకవు. ఇక్కడ కూడా అందరూ నెపములు చెప్పుతున్నారు, కానీ దేవుని కార్యాల వైపు ఒకరు కూడా ఆలోచనే చేయలేదు. మనం చూస్తే దేవుని కార్యాల వైపు ఎవరు కూడా ఆలోచనే చేయలేదు. అందుకే ఫిలిప్పీల రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు అన్నమాట మనకు తెలుసు కదా. ఫిలిప్పీల రాసిన పత్రిక అపోస్తులైన పౌలు 2వ అధ్యాయంలో 21వ వచనంలో, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు. అందరూ ఏం చేసుకుంటున్నారు? సొంత కార్యాలు చూసుకుంటున్నారు. దేవుని కార్యాలు ఎవరు కూడా గమనించలేదు. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడనేది మన మనసున పట్టలేదు. ఆయన ఏం చేస్తున్నాడు? తన ప్రియులు నిద్రిస్తుండగా ఇస్తున్నానను అంటున్నాడు ఆయన 127వ కీర్తనలో. తన ప్రియులు ఎవరు? నా సన్నిధిని వెదుకుడి అని అన్నప్పుడు నీ సన్నిధిని వెదుకుతాననేవాడు ప్రియుడు. వారు నిద్రిస్తే వారికి ఇస్తాడు. నీ శ్రమ, నీ కష్టము, అందుకే ఉదయము చీకటి ఉండగానే లేచి రాత్రి చీకటి పడేంత వరకు కష్టపడినా కూడా వారి కష్టఫలితం వ్యర్థము అన్నాడు దేవుడు. అందుకే సంపాదించుకోలేకున్నాం. ఈ లోక సంపాదన కూడా దేవుడు ఇస్తాడు, ఇయ్యడని ఎవ్వరు కూడా తలంచవద్దు. ఆయన ఈ లోక సంపాదన ఇయ్యగలడు ఆయన శక్తిమంతుడు. లోకంలో నేను తలగానే ఉంచుతా కానీ తొగగా ఉంచనన్నాడు ఆయన. ఎప్పుడు ఆయన చెప్పేది? ఆజ్ఞలు గైకొన్నప్పుడు. పైవానిగా ఉంచుతా కిందివానిగా ఉంచనంటాడు ఎప్పుడు? ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు. అయితే మనం ఏం చేస్తున్నాం? సొంత కార్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం, సొంతంగా వెళ్ళిపోతున్నాం. అరే ఈ గంట పని చేసుకుంటే మనకు కొంతమందికి 100 వస్తుందో 200 వస్తుందో ఎంత వస్తుందో మనకు తెలియదు, కానీ ఈ గంట సేపు మనకు ఏమొస్తుందిలే దేవుని సన్నిధికి వెళ్తే అక్కడ మనకు శాశ్వతమైన జీవం ఉన్నదని గ్రహించుకొని దేవుని సన్నిధికి వస్తే ఆయన సన్నిధిని వెతికినప్పుడు ఇవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలియను, అవి మీకు ఇస్తాడు. ఆయన సన్నిధిని వెదకపోతే మనకి ఏం దొరుకుతుంది? ఏమీ దొరకదు. ఇంకా చాలామంది అనుకుంటున్నాం, కానీ మనం ఎవరైనా కానీ అయితే ఆ మాట మనం అనకూడదు.
వారి కష్టఫలితం నీళ్ళలో పోసిన బూడిద వల్లే అయిపోతుంది. బూడిద నీళ్ళలో పోస్తే మళ్ళీ ఎత్తుకుంటామా? కొట్టుకొని పోతుంది. అంతే, వాళ్ళ కష్టఫలితం అంతా అట్టే ఉంది. ఎందుకు? దేవుని ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మొదటి ప్రాధాన్యత ఆయన అనేది మొదటగా ఏదైనా సరే నీ సమయాన్ని, నిన్ను, నీకు కలిగినది మొదటగా ఆయనకు కావాలి. మలాకి గ్రంథములు అంటాడు కదా, ఆయన ఏమంటాడు మలాకి గ్రంథములో? నా సన్నిధికి మీరు తెచ్చి చూడండి, ఆకాశ తుమ్ములు తెరుస్తా, మీ ధననిధులు నింపుతా అంటాడు. ఆకాశ తుమ్ములు తెరిచి ధననిధులు నింపితే మనం దేవుడు అంటేనే ఎవరో పట్టించుకొని కూడా పట్టించుకోము. అయినా ఆయన నింపగలడు. అయితే మనం నింపుకోలేకున్నాం. విస్తారంగా ఫలించినప్పుడు వారేం చేస్తున్నారు? కొట్లు పెంచుకుంటున్నారు. ఇంకా అనేకమైన విస్తారంగా ఆయన ధనాన్ని అంతా సమకూర్చుకుంటున్నాడు. కానీ ధనాన్ని అయితే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకడానికి ఇష్టపడలే. లూకా రాసిన సువార్త 12:16 మనకు ఆ మాట కనబడుతుంది. అందుకే ఈనాడే నీ ప్రాణం అడిగితే నువ్వు ఏం చేస్తావు? ఓ ఎరివాడా అంటాడు. ఎరివాడా అంటాడు. అయితే దేవుని సన్నిధిలో ఈ వారం అంతట్లో తప్పిపోయిన వారిని మీరు ఒక్కసారి ఎవరెవరు తప్పిపోయారో గుర్తు తెచ్చుకోండి. అరే, ఈ వారంలో నేను ఏ కోడిక తప్పిపోయాను? పని ఉంటే దేవునికి తెలుసు. పని లేకుండా సమయాన్ని వృధా చేసుకునే వారికి దేవుడు ఎలా దీవెనిస్తాడు? ఒక దినం దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినాల కంటే ఆశీర్వాదకరణం అన్నాడు. ఒక దినం ఉంటే 1000 దినాల ఆశీర్వాదం ఉంటే, దినానికి మనకు ఉదయము ఒకవేళ 8, 9, 10, 9 గంటలకు పనికి పోయినామనుకో, సాయంత్రం 5 గంటలకు ఇడుస్తాడు. 5 గంటలకు వచ్చినప్పుడు, 5, 5:30కు వచ్చినప్పుడు ఎన్ని గంటలు మనం పనిచేస్తాం? 10, 11, 12, 1 గంట, 2, 3, 4, 5, 8 గంటలు మనం పనిచేస్తాం. 8 గంటలు పనిచేసినప్పుడు 1:30 గంట దేవుని సన్నిధిలో గడపలేకున్నాం. 1:30 గంట దేవుని సన్నిధిలో గడపలేకున్నాం. వార కార్యక్రమాలకు రాలేక మనం 6కు వస్తే 7:30కి అయిపోసుకొని వెళ్ళిపోతున్నాం. 1:30 గంట దేవుని సన్నిధి వెతకలేకున్నాం. సొంత కార్యాలకే ప్రాధాన్యత ఇస్తున్నాం, దేవుని కార్యాలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. అందుకే మలాకి గ్రంథంలో చూడండి, మలాకి ఎంత బాధపడ్డాడో ఆ మాటకు. మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్థకముగా అగ్ని రాజపెట్టుకున్నట్లు నా మందిరపు వాకిలను మూయివాడొకడు మీలో ఉండిన మేలు మీ యందు నాకు ఇష్టము లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు. చూడండి ప్రియులారా, ఎందుకంటే మనం ఏదో సంపాదించి దేవుని సన్నిధి తెస్తున్నాం అనుకుంటున్నారు. మనం పనికి వెళ్తే ఒకవేళ జ్వరం వచ్చిందనుకో పని చేయలేం. అయినా దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని మనం గుర్తిరగలేకున్నాం. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని గుర్తిరగలేకున్నాం. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, పని చేశాం. అయితే 8 గంటలు పని చేసిన వారం 2 గంటలు 1:30 గంట దేవుని సన్నిధికి రాలేకున్నాం. అక్కడ ఆయన అందుకే ఆ మాట అన్నాడు, మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్థకముగా అగ్ని రాచపెట్టకున్నట్లు నా మందిరపు వాకిళ్లను మూయివాడొకడు మీలో ఉండిన ఎడల మేలు మీ యందు నాకు ఇష్టం లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. చూడండి పిల్లరా, ఎందుకంటే అంత కఠినమైన మాట దేవుడు రాశాడంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం అయితే దండిగా ఉంది, ముగించుకుందాం తొందరగా. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఓ మాట ఉంది మనకు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుకుందాం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను ఈ విధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఇంత గొప్ప రక్షణ మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేసుకుంటున్నాం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసుకున్నాం.
అందుకే ఆయన అపోస్తలుడైన పౌలు రోమాపత్రికలో అన్నాడు కదా, పాపంలో వచ్చు జీతం మరణమయ్యా అంటున్నాడు. పాపంలో వచ్చు జీతం మరణం, అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. అక్కడే రాయించాడు, వెనకమ్మడే, పక్కన రాయలే. ఆ వచనంలో రాశాడు 6 అధ్యాయం 23వ వచనంలో రోమాపత్రికలో. పాపంలో వచ్చే జీతం మరణము అంటున్నాడు, అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. పాపపు సొమ్ము మనం ఆలోచన చేస్తున్నామేమో, జాగ్రత్త. ఎందుకంటే జీతము అది పాపం వచ్చి జీతము నిత్య నరకాగ్నిగుండం, అగ్ని గంధకములతో మండు గుండం. అది ఆ గుండములో పడినవాడు యాతన పడవలసిందే తప్ప ఏమి చేయడానికి అవసరమే లేదు. ప్రభు అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు చేరడానికి ఏరొక మార్గం లేదు అని ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన మార్గంలో మనం ఉంటే మనం ఎక్కడికి చేరుతామో? నిత్య జీవానికి చేరుతాం. ఈ లోకంలో ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసుకుంటే మనం ఎలాగూ తప్పించుకుంటామని అపోస్తలుడైన పౌలు మనకు ఇక్కడ రాస్తున్నాడు. ఎందుకంటే ఆయన నామంలోనే రక్షణ ఉంది, ఆయన నామంలోనే పాపక్షమాపణ ఉంది, ఆయన నామంలోనే పరలోక ప్రాప్తి మనకు దయచేసే దేవుడు. ఆయన కృపామయుడు గనక ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ దైవోగ్రతకు పాత్రలమై దేవునికి దూరస్థులమై మన ఇష్టానుసారమైన త్రోవ మనం తొలగిచుండగా ఆయన మహాకృప చేత మనల్ని బ్రతికించుకొని పరలోకంలో ఆయన ఎందుకు కూర్చుండబెట్టుకున్నాడని అక్కడ ఎఫెసీ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 3 నుంచి 5 వచనాల్లో 7వ వచనంలో ఆ మాటలు మనకు రాయబడింది. మనము ఆయన ఎందుకు కూర్చున్న వారం, ఆయన ఎందుకు మనం కూర్చున్నామని ఒక నిదర్శనం మనలో ఉందా? కూర్చున్నామని ఒక విశ్వాసం మనలో ఉందా? మనం విశ్వాస జీవితంలో నివసిస్తున్నాం కానీ ఈ లోక సంబంధమైన జీవితంలో మనం నివసించలేదు. ఎందుకంటే క్రీస్తును ధరించుకున్న వారు నూతన సృష్టిగా ఉన్నారు. క్రీస్తును ధరించుకున్న వారిని ఆయన ప్రత్యేకించబడి, చూడండి యాకోబు ఆ మాట రాశాడు మనల్ని చూడండి. యాకోబు ఏం రాశాడు మనకు? 1వ అధ్యాయంలో 18వ వచనంలో, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యములను మనను తన సంకల్ప ప్రకారము కనెను. చూడండి పిల్లారా, మనల్ని ఎలా దేవుడు కన్నాడు? ఆయన మనల్ని ప్రత్యేకించబడి తాను సృష్టించిన వాటిని మనం ప్రథమ ఫలముగా ఉండాలి. ఈ లోకంలో ప్రథమ ఫలం మనం. ప్రథమ అంటే మొదటిది. ఆ మొదటి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నవాడు ఏశావు, దాన్ని సంపాదించుకున్నవాడు హనోకు. చూడండి ప్రియులారా, మనం మొదటి స్థానంలో మనల్ని ప్రభు పెడుతుంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం? చూడండి, ఆలోచన చేయాలి ప్రియులారా. ఎందుకంటే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసుకుంటూ ఉన్నాం. అందుకే దేవుడు అంటాడు, నా గొర్రెలైతే నా స్వరం వింటాయి. ఆయన గొర్రెలైతే స్వరం వింటాయి. ఆయన గొర్రెలు ఎవరు ఆయన గొర్రెలు? ఎవరు పలకరు? గొర్రెలమని మనం ఒప్పుకునే సిగ్గుపడుతున్నామా? కావాలంటే ఇర్మియా గ్రంథం ఏముంది అనుకుంటా మాట. ఆయన మనల్ని మనుషులు గొర్రెలు అన్నాడు డైరెక్ట్గానే. మనుషులు అందరూ గొర్రెలే. ఆ గొర్రెలమైన మనము ఆయన గొర్రెలమైతే, అంటే ఆయన అంగీకరించుంటే, ఆయన రక్షణ పొంది ఉంటే, ఆయనలో మనము స్థిరంగా మనల్ని ప్రథమఫలంలో నిలిపాడు, నాకు రక్షణ కలిగింది, నా ఆత్మలో రక్షణ సంపూర్ణంగా కలిగిందని రక్షణ కలిగిన మారు మనసు కలిగి ఉంటే ఆయన స్వరం వింటాం. ఆయన స్వరము దైవవాక్యం. ఆ స్వరం విన్నవారు దేవుని వెంబడిస్తారు. ఆయన స్వరం విన్నవారు ఆయనతో ఉంటారు. ఆయన స్వరం విన్నవారు ఆయనలో ఉంటారు. గత వారంలో కూడా విన్నాం కదా, గలతీ పత్రికలో మనకు ఆ మాట. క్రీస్తును ధరించుకున్నారు. బాప్తిసం గురించి చెప్తూ మీకు చెప్పాను కదా ఆ మాట కూడా. క్రీస్తును ధరించుకున్నవారు ఎక్కడున్నారు? క్రీస్తును ధరించుకోవడం అంటే క్రీస్తులో ఉండడమని. చూడండి 3వ అధ్యాయం 26వ వచనం గలతీ పత్రికలో, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తు ప్రభు ఎక్కడుంటాడు?
ఎక్కడుంటాడు క్రీస్తు ప్రభు? మనం ఏం చేస్తున్నామంటే, 2-3 ఎక్కడ కూడి నా నామను ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉన్నానని చెప్పినాడు కదా ప్రభు, మన ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నారు. చాలామంది ఆలోచన చేసేది అదే. అయితే దేవుడు ఎందుకు చెప్పాడు ఆ మాట, నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి ఎందుకు చెప్పాడని గ్రహింపు లేకుండా ఉన్నారు చాలామంది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలు ఎవరో, విశ్వాసి ఆ సృష్టికర్తన దేవుని బిడ్డ ఎవరో, అపవాది బిడ్డలు ఎవరో అక్కడ వేరుపడతారు. లోకంలో తిరిగే వారంతా ఎవరు? అపవాది సంతానం అన్నాడు. దేవునితో తిరిగేవారు దేవుని బిడ్డలు అన్నారు. ఈ లోకంలో జ్యోతుల వలె తిరగాలన్నాడు ఆయన బిడ్డలకు తగినట్లు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనకు ఆ మాట కనబడుతుంది. జ్యోతుల వలె తిరగాలన్నాడు. అయితే దేవుని సన్నిధానంలో మనం ఆయనకి ఇచ్చే స్థానము మనం ఇయ్యలేదు. అందుకే ఆయన మనం వెదకక ఉన్నాము. ఒక్క 10 నిమిషాల వాక్యం ముగించుకుందాం. లూకా రాసిన సువార్త, ఎందుకంటే మనకు అవసరమైన వాక్యాలు ఉన్నాయి. 12వ అధ్యాయంలో లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. 36-37. తమ ప్రభు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండండి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. చూడండి ప్రభు ఏం చెప్తున్నాడో. ఎందుకంటే ప్రభు ఎప్పుడైతే వస్తాడో రాకడ కొరకు ఎదురు చూసేవారు ఆయన తలుపు తట్టగానే తలుపు తీయుటకు సిద్ధంగా ఉన్నవారు ధన్యులు అన్నాడు. ఈ మాటలు మనకు చాలా ఉన్నాయి. మత్తయి రాసిన సువార్తలో అక్కడ కన్యకల గురించి రాయబడింది. మత్తయి రాసిన సువార్తలో ఇంకొక విషయం కూడా అక్కడ ఈ మాటలు అక్కడ ఉన్నాయి. మార్కు సువార్తలు ఉన్నాయి. ఇక్కడ లూకా రాసిన సువార్తలు కూడా ఏ ఉన్నాయి. ఎందుకంటే ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉంటారో వారిని కనుగొంటాడు. మెలకుగా ఉన్నవారిని ఆయన ఏం చేస్తాడు? మెలకుగా ఉన్నవారికి ఆయన భోజనం పెడతాడంట. ఆయన భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా మనకి ఈ మాట కనబడుతుంది కదా. 3వ అధ్యాయం 20వ వచనంలో మనకు అక్కడ కూడా ఈ మాటే ఉంది. ఎందుకు? ఇదిగో నేను తలుపు మీద నిల్చుండి తట్టుచున్నాను. తలుపు ఎవడైనా తీసిన ఎడలా నేను వచ్చి అతనితో భోజనం చేతును, అతను నాతో భోజనం చేయునని అక్కడ మాట మనకు కనబడుతుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా వాక్యం ద్వారా మనతో దర్శిస్తూనే ఉంటాడు. ఎప్పుడు కూడా ప్రతి దినము నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో వాక్యం నీతో మాట్లాడుతుంది. వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు అట్లా గోడ కానుకొని వినకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎదురుగా రాండి అని ఎన్నోసార్లు చెప్తా మన వాళ్ళకు. అయితే చాలామంది రారు. దైవవాక్యం మాట్లాడుతున్నప్పుడు వినగలిగే చెవులు కావాలి. ఆత్మ చెప్పుతున్న మాట వినినవాడు ధన్యుడని ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఎందుకంటే దైవవాక్యాన్ని ఎప్పుడు కూడా నీ హృదయంలో దాన్ని చేర్చుకోకపోతే, నీ హృదయం మూత వేసుకొని ఉంటే నువ్వు ఎన్ని దినాలున్నా, చూడండి ఆ మాట కూడా మనం చదువుదాం. ప్రసంగి గ్రంథం, పరమగీతం గ్రంథం తీయండి. పరమగీతం గ్రంథం మనకు అక్కడ కనపడుతుంది. ఎందుకంటే నీ హృదయం మోయబడితే ఏం ఉపయోగం లేదు. 5వ అధ్యాయంలో 2వ వచనం చదువుకుందాం. కింద 3వ లైన్ చదువుతున్నాను. నా సహోదరి, నా ప్రియులారా, నా పావురమా, నిష్కలంకురాల ఆలకింపము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు అని అక్కడ రాయబడింది. దేవుడు ఏం చేస్తున్నాడు? ఎంత వర్షం వచ్చినా, ఎంత ఎండ వచ్చినా, ఏమి జరిగినా, నీ హృదయంలో నువ్వు ఎంత కలత చెందుతున్నా నీ తలుపు తట్టుతూనే ఉంటాడు. నీ హృదయం అనే తలుపును ప్రభు తట్టుతూనే ఉంటాడు. అయితే ఆయన ఎంత తట్టుచున్నా కూడా ఆ తలుపు మనం తీయకుండా మన మనసు దృఢపరచుకుంటే మనం ఏమీ చేయలేము. చూడండి 4వ వచనం చదువుదాం. అక్కడ
తలుపు సందులో నా ప్రియుడు చేయించగా నా అంతరంగము అతనిలా జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచితిని. నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడిల మీద స్రవించను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతనిని వెదికినను, అతడు కనబడకపోయాను. నేను పిలిచినను, అతడు పలకలేదు. చూడండి పిల్లరా, ఆలస్యం చేస్తే ఏం జరుగుతుంది? దేవుడు తలుపు తట్టి వెళ్ళిపోతాడు. నిర్గమకాండంలో మనం చూస్తాం. గొప్ప బలి ఇచ్చాడు దేవుడు. నిర్గమకాండం ఆఖరి తెగులు. ఆఖరి తెగులు ఏం జరుగుతుంది? అక్కడ బలి అర్పజెప్పి నిలువు కమ్మికి అడ్డ కమ్మికి రక్తం పూసుకోమన్నాడు ప్రభు. ఎవరి అడ్డ కమ్మి నిలువు కమ్మికి రక్తం లేదో ఆ గుమ్మంలో రోదన వినపడుతుంది అన్నాడు. రోదన వినపడుతుంది అన్నాడు. చూడండి పిల్లరా, ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు మెలుకోగలిగారు. అడ్డ కమ్మికి నిలువు కమ్మికి పూసుకున్నారు. అక్కడ ఐగుప్తు ప్రజలు పూసుకోలేదు. ప్రతి ఇంట రోదన. దేవుడు తలుపు తట్టుచున్నప్పుడు దేవునికి తలుపు తీయకపోతే, మన హృదయాన్ని కఠినపరుచుకుంటే ఏమి కలుగుతుంది? ఏమి కలుగుతుందమ్మా? రోదన కలుగుతుంది. కష్టాల పాలవుతాం, శ్రమల పాలవుతాం, వెళ్ళిపోతాం, ఏముండదు. దినదినము మనము ఈ లోకములో ఎన్ని దినాలున్నా ఒకానొక దినం ప్రభు సన్నిధికి చేరాలి. ఎన్ని దినాలు నివసించినా ప్రభు సన్నిధికి చేరాలి. ఆ చేరే సమయానికి నీ హృదయం ఎలా ఉంది మనం గమనించాలి. అందుకే ఆయన సువార్త ప్రకటించేటప్పుడు ఎన్నోసార్లు యెషయా గ్రంథంలో 55:6 అంటాడు, ఆయన దొరుకు కాలములో ఆయన్ని వెతకాలి. నీకు బుద్ధి పుట్టినప్పుడు కాదు వెతకాల్సింది, నీకు సమయం ఉన్నప్పుడు కాదు దేవుని వెతకాల్సింది. ఆయన దొరుకు కాలంలో ఆయన వెతకాలి. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనకు ఆ మాట కనబడుతుంది కదా. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయన దగ్గరగా ఉండగా వేడుకోవాలి. నీకు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అక్కడ హోషేయ భక్తుడు చెప్పినప్పుడు ఎంతో గొప్ప ఉపద్రవం వచ్చినప్పుడు మొరపెట్టేది కాదు. దేవుని సన్నిధి వెతకాలి. అందుకే ఆయన్ని వెతకి ఆయన సమీపంలో ఉండగానే వెతకాలి. ఆయన దొరికే సమయానికే వెతకాలి. ఎప్పుడు దొరుకుతాడు ఆయన? ఇప్పుడు మన మీటింగ్ ఇప్పుడు అయిపోయింది, 2 గంటలకు పిల్లల మీటింగ్ అయిపోతుంది. తర్వాత నువ్వు ఒక్కరిని వచ్చి ఎతికితే వాక్యం చిక్కుతుందా? దొరుకుతుందా? దేవుని వాక్యం దొరకదు. మళ్ళా మీటింగ్ సమయానికి రావాల్సిందే. నీకు బుద్ధి పుట్టినప్పుడు ఆ సమయం ఉంటుందేమో, ఆ సమయానికి నువ్వు వస్తున్నావేమో. వస్తే నీకు ఉపయోగం లేదు. దైవవాక్యం చిక్కదు, దైవవాక్యం దొరకదు, దేవుడు దొరకడు ముందు. చూడండి, కాబట్టి దేవుని సన్నిధానంలో, అందుకే ఆయన ఈ లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అన్న మాటలు ఎన్నో ఉన్నాయి. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటాడు. మనం ఈ లోక ప్రయాసం కోసం ఎంతో అగసాట్లు పడుతున్నాం. క్షేమైపోయే ఆహారం కొరకు ఎంతో కష్టపడుతున్నాం. ఆ క్షేమైపోయే ఆహారం కొరకే మన జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నిత్య జీవం కలగజేసే అక్షయమైన ఆహారం దేవుని సన్నిధిలో ఉందని గుర్తెరిగి ప్రభు సన్నిధికి వస్తే ఆయన రక్షణ ఇస్తాడు, ఆయన సమస్తాన్ని ఇస్తాడు. ఆయన ఒక మాట అంటాడు కదా, రోమా పత్రికలో 8వ అధ్యాయంలో 38వ వచనంలో అనుకుంటా ఆ మాట, ఇట్లుండగా ఏమందుము తన ప్రియకుమారుని ధారాళముగా అప్పచెప్పిన దేవుడు మనకు సమస్తము ఎందుకు అనుగ్రహించడు? ఆయన ప్రేమ నుండి మమ్మల్ని ఏది ఎడబాపుతుంది? కష్టమైన, నష్టమైన, శ్రమైన, బాధ అయిన, ఉపద్రవమైన, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి అక్కడ. ఏది ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపదు. ఆయన ప్రియ కుమారుని ధారాళముగా మనకిచ్చాడు, అప్పచెప్పాడు, శిలువలో బలియాగం చేశాడు. ఆయన నలగొట్టుట ఆయనకు ఇష్టమైపోయింది. ఆయన వేదన పడుతుంటే ఆయన తృప్తిగా ఆనందపడ్డాడు. ప్రతి మనుషుని కొరకు ఆయన మరణాన్ని అనుభవిస్తుంటే ఈయన సంతోషించాడు. చూడండి ప్రియులారా, ఆ బలి సిద్ధం చేశాడు, క్రొవ్విన వాటితో బలి చేశాడు అన్నాడు. ఆయన సిద్ధపరిచిన ఆహారాన్ని భుజించడానికి రావాలి. దైవవాక్యము మనకు అవసరమైనప్పుడు దొరకదు. అది దొరికినప్పుడే మనం ఆయన వద్దకు వెళ్ళాలి.
అది దొరికినప్పుడు మనం ఆయన సన్నిధికి రావాలి. అది దొరికినప్పుడే ఆయన వెతకాలి. ఆయన సమీపంలో ఉండగానే వేడాలి. ఆయన దూరం వెళ్ళిపోయినప్పుడు ఈ పరమగీతం గ్రంథంలో తలుపు తీసింది ఆమె, ఉపయోగం ఏముంది? ఆయన వెళ్ళిపోయాడు కదా. చూస్తే అక్కడ అయ్యో అంటుంది. అక్కడ మనం ఆలోచన చేస్తే అతని మాట వినుతో నా ప్రాణం సొమ్మసిల్లింది, నేను అతన్ని వెతికినను అతడు కనబడకపోయాను. నువ్వు ఎంత ఎదిగినా దొరకడు, నువ్వు ఎంత ఏడ్చినా దొరకడు. నీ శ్రమను పడాల్సిందే ఆ టయానికి. ఇంకా అదే దొరికినప్పుడు నువ్వు వెంపలాడితే, ఆయనే నీకు దొరికితే, ఆయనే నీతో ఉంటే, చూడండి ప్రియులారా, అందుకే నేను పిలచనను అతను పలకలేదు. ఆయన పలకడు. ఎందుకు? నువ్వు ఆయనకిచ్చే స్థానం ఆయనకి ఇవ్వలేదు, ఆయనకిచ్చే సమయం ఆయనకి ఇవ్వలేదు, ఆయనకిచ్చే ఆయన సన్నిధిని నువ్వు వెతకలేదు. అందుకు నువ్వు ఎంత వెతికినా దొరకడు, నువ్వు ఎంత తట్టినా దొరకడు, నువ్వు ఎంత పిలిచినా పలకడు. 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు ఉలుకు లేదు, పలుకు లేదు, దైవ వాక్యం లేదు, దైవజనుని మాట లేదు. ఎంతో ఘోరమైన శ్రమల్లో పడ్డారు వాళ్ళు. 400 సంవత్సరాలు. చూడండి ప్రియులారా, మనకు కూడా దైవవాక్యం లేకపోతే ఈ లోకపు పాపములో మనం ఎలా కొట్టుకొని పోతామో, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసుకుంటే మనం ఎలాగో తప్పించుకుంటాం. చూడండి ప్రియులారా, తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఎవరి చేతిలోంచైనా తప్పించుకోవచ్చు, దేవుని చేతిలో పడినవాడు ఎన్నడూ కూడా తప్పించుకోలేడు. అందుకే ఆ సృష్టికర్త అనే దేవుని మనం రక్షకుడిగా మనం అంగీకరించాం. ఆయన మనకు పానం పెట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరుగా లేచాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రపరుస్తుంది. ఆయన ఆశ్రయించిన వారికి పాపక్షమాపణ ఉంది, పరలోక ప్రాప్తి ఉంది, నిత్యత్వంలో స్థానం ఉంది, యుగ యుగాలు సదాకాలం ఆయనతో ఉండగలిగే భాగ్యము మనకు దయచేశాడు. అందుకే దాని కొరకు మీరు కష్టపడండి. ఈ క్షయమైపోయే దాని కొరకు కాదు, నిత్య జీవును కలగజేసే అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. దానికి ప్రభువైన తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుకు ముద్ర వేసి ఉన్నాడు అన్నాడు. ఆయన నెమ్మడిస్తే ఆ ముద్ర మనం పొందుకొని ప్రభు సన్నిధానంలో ప్రభుతో ఉందుము గాక. దేవుడి మాటలు దీవించును గాక.